చున్నాడు. ఆమేన్. సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం గుర్తెరగాలంట పిల్లారా. ఎవరికి ఎలా జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే రాయబడుతున్నటువంటి మాట, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. రెండు విషయాలు గమనించండి ఇక్కడ. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. ఆమేన్. సమస్తమును ఆయన జరిగిస్తాడంట. మన ప్రమేయము అవసరం లేదు ఇక్కడ, మన ప్రాధాన్యత అవసరం లేదు ఇక్కడ, మన ప్రయాస కూడా ఏమాత్రం కూడా అవసరం లేదు. కొన్నిసార్లు ప్రయాసపడినా, జరగాలని ప్రయాసపడినా అవేమాత్రం కూడా జరగవు. జరగాలని ఆలోచించినా అవేమాత్రం కూడా జరగవు. కానీ లేఖనం మాట్లాడుతూ ఉంది, మనం అనుకున్నా అనుకోకపోయినా, మనం ఆలోచించినా ఆలోచించకపోయినా, దేవుని ప్రేమించే బిడ్డలు ఎందరైతే ఉంటారో, ఆయన సంకల్పము చొప్పున ఎందరైతే పిలువబడినటువంటి వారిగా ఉన్నారో, వారందరూ అనుకున్నా అనుకోకపోయినా, జరగాలని కోరుకున్నా కోరుకోకపోయినా, దేవుడే వారికి మేలు చేయటానికి సమస్తము సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, ఆలోచించినా ఆలోచించకపోయినా, చింతించినా చింతించకపోయినా, పుల్లరా ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి, పిలిచినటువంటి మనం అందరము కూడా నిశ్చయముగా ఏ విధమైనటువంటి భేదము తేడా లేకుండా ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మనకి సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. అంటే మన పక్షమై ఆయన జరిగిస్తాడు. నమ్ముతున్నారా పుల్లారా? ఆమేన్. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? చూడండి, సమస్తము సమకూడి ఆయన జరిగిస్తాడు. ఎవరికంట? ఇద్దరు. అక్కడ రెండు సందర్భాలు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలిచిన వారందరికీ ఆయన సమస్తము కూడా జరిగిస్తాడు. పుల్లారా, అదే అధ్యాయంలో కొన్ని మాటలు గనక మనం చూస్తే, ఎందుకు ఆయన జరిగిస్తాడు అని గనక ఆలోచన చేస్తే 37వ వచనం ఒకసారి చదవండి పుల్లారా. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము. ఎందుకు మనకి సమస్తము సమకూడి జరుగుతున్నాయంటే, మనలను ఆయన ప్రేమించాడు కాబట్టి. ఆమేన్. ఇందాక మూలవాక్యంలో మనం ఏమని చూసామంటే, దేవుని ప్రేమించు వారికి ఇవన్నీ కూడా జరుగుతాయని చూసాం. రెండో మాట, మనం ప్రేమించుట మాత్రమే కాదంట పుల్లరా, ఎందుకు మనకి విజయం వస్తుంది, ఎందుకు సమస్తము సమకూడి జరుగుతుంది, ఎందుకు మేలు కలుగుతుంది, ఎందుకు మనం కోరుకోలేకపోయినా దీవెన వచ్చింది అని గనక ఆలోచన చేస్తే, లేఖనం మాట్లాడుతూ ఉంటుంది, మనలను ప్రేమించిన ఆయన ద్వారా, నిజ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా అన్ని విషయాల్లో మనకేమి కలుగుతుందంట? అత్యధికమైన విజయము. ఆమేన్. మామూలు విజయం కాదంట పుల్లారా, అత్యధికమైనటువంటి విజయము. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఇప్పుడు చూడండి పిల్లరా, మనము ఆయన్ని ప్రేమిస్తున్నాం. రెండోది, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, సింక్ అయిపోయింది కదా. మనము ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కోరుకున్నా కోరుకోకపోయినా అత్యధికమైనటువంటి విజయమును లేదా మేలు కలగటానికి సమస్తము సమకూడి, నీకు అనుకూలముగా లేకపోయినా, ఆ పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా నీ పక్షమై జరిగించడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనలను, ఆ ప్రేమ నుంచి ఎవరు కూడా మనల్ని దూరపరచలేరు.
అదే మాట 38వ వచనంలో మనం చూడొచ్చు పుల్లారా. మరణమైనను జీవమైనను దేవదూతలైనను చూడండి పుల్లారా, ప్రధానులైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను చూడండి సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పరిస్థితులైనా క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరపరచలేవంట. ఏ పరిస్థితి అయినా, మరణమైనా జీవమైనా దేవదూత అయినా ప్రధానులైనా ఉన్నవైనా రాబోవైనా అధికారులైనా ఎత్తవైనా లోతైనవైనా సృష్టించబడిన మరి ఏదైనా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేవు. కాబట్టి ఆయన మన నిరంతరము కూడా ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి సమస్తము సమకూడి మన పక్షమై జరుగుతూ ఉంది. అత్యధికమైనటువంటి విజయము ఆ ప్రభువు అనేక మేలుల ద్వారా మనకు ఇవ్వబోతా ఉన్నాడు. సరే, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నా అనుకోకపోయినా ప్రభువు మన పక్షమై జరిగించాల్సిన కార్యమైతే జరిగిస్తాడు. కొన్ని సమయాల్లో ఖచ్చితంగా మనం అనుకోవాలి, కొన్ని పరిస్థితులను మనము దాటాలి. ఇప్పుడు ఆయన మనకు మేలు చేస్తున్నాడంటే మేలును పొందుకుంటున్నటువంటి మనము కూడా అదే మేలును ఇతరులకు కూడా చేసేవారిగా ఉండాలి కదా పుల్లారా. ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆ పొందినటువంటి మేలును అనుభవిస్తున్నటువంటి మనము అదే మేలు ఎదుటి వారికి కూడా చేసే అనుభవాలలో మనం నడవాలి. రోమాపత్రికలోని పౌలు గారు అంటారు, 12వ అధ్యాయము ఒకసారి చూడండి పుల్లారా. 12వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కీడు వలన మేలు చేత ఏం చేయాలంటే పుల్లారా, మేలు చేత కీడును మనము జయించాలి. అంటే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మనం ఏం చేయాలంట? జయించాలి. ఆమోసు గ్రంథంలో చక్కటి మాట ఒకటి రాయబడతా ఉంది. ఒకసారి ఆ మాట కూడా చూడండి, ముందుకు మనం కొనసాగిపోదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీరు బ్రతుకున్నట్లు చూడండి పిల్లల, కీడును విడచి మీరు బ్రతుకున్నట్లు దేనిని వెతకమంటున్నాడు పిల్లరా? మేలును వెతకమంటున్నాడు. చాలండి, మనం బ్రతకాలంటే అత్యధికమైనటువంటి విజయాన్ని అనుదినము కూడా మనము మన కుటుంబాలు చూడాలంటే, సమస్తము సమకూడి మన పక్షమై జరగాలంటే లేఖనం ఏం మాట్లాడుతోందంటే పిల్లరా, మనం బ్రతకాలంటే కీడును విడచి మేలును వెతకాలి. కీడును విడిచి మేలును వెతకాలి. కీడును విడవాలి, మేలును వెతకాలి. అందుకే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మనం ఏం చేయాలంట? జయించాలి. ఆమేన్. అంటే ఇప్పుడు మేలు పొందుకుంటున్నటువంటి మనము అదే మేలును అనేక మంది ఎడలకు కూడా చూపేటటువంటి వారిగా మనం ఉండాలి. ఒకానొక దాని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు పుల్లారా. ఆ పరిస్థితులని చూస్తున్నటువంటి ఆయన, సమాజంలో జరిగేటటువంటి పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తూ చూస్తున్నటువంటి ఆయన ఏమన్నాడంటే, లోకాసు వార్తలో 19వ అధ్యాయము 42వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే చూడండి పిల్లరా, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను అదిగో నీకు ఎప్పుడు మేలు కలుగుతుందంటే, నీకు గొప్ప మేలు ఎప్పుడు కలుగుతుందంటే,
కొన్ని సందర్భాల్లో మనం అనుకోకపోయినా దేవుడు మనకు మేలు జరిగిస్తూ ఉంటాడు. అయితే ప్రత్యేక సందర్భాల్లో మనకు ఆ మేలు కరగాలంటే ఆయన అంటున్నటువంటి మాట, ఈ దినమందు సమాధాన సంబంధమైన సంగతులను మనం తెలుసుకోవాలి. సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకుంటే అది మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందంట. సమాధాన పరచబడేటటువంటి సంగతులు తెలుసుకుంటే అది మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఎదుటివారితో సమాధానము కలిగి జీవించే విధానము మన ఆత్మీయ స్థితికి ఎంతో మేలు. ఎదుటివారితో మంచిగా ప్రయాణం చేసేటటువంటి విధానము మన ఆత్మీయ స్థితికి ఎంతగానో మేలు. ఎదుటివారితో మంచిగా సంబంధాన్ని కలిగి జీవించుట మన ఆధ్యాత్మిక స్థితికి ఎంతగానో మేలు అని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి. కానీ కొంతమంది బిడ్డలు ఎలాగుంటున్నారంటే, యేసేపు యొక్క సహోదరులు ఎలా ఉన్నారో అలాగుంటున్నారు. వారు ఎలాగున్నారంట? వాళ్ళు ఎలాగున్నారు? సహోదరుడికి కీడు చేసేటటువంటి వారిగా ఉన్నారు. సమాధాన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. సమాధానంగా ఉంటే నీకెంతో మేలు. ఐక్యముగా ఉంటే నీకెంతో మేలు. అప్పుడు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఆయనే అత్యధికమైన విజయాన్ని ఇస్తాడని, ఆయనే సమస్తము సమకూడి మన పక్షమై జరిగిస్తాడు అనేటటువంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, సమాధాన సంగతుల గురించి తెలుసుకొని వాటి ప్రకారంగా నడవాలి అని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఇంకా అనేక మంది ఎలాగున్నారంటే ఆ యొక్క అన్నదమ్ములు చేసినట్లుగా సహోదరికి కీడు చేసేటటువంటి అనుభవాలలో కొంతమంది నడుస్తూ ఉన్నారు. లేరా అంటే ఉంటారు. ఎందుకు ఉండరు పిల్లరా? అటువంటి వారు ఉండరా అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉంటారు. కానీ ఎవరిలో ఉండకూడదంటే యేసయ్యను తెలుసుకున్నటువంటి వారిలో అటువంటి వారు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిలో ఉండకూడదంటే వారు యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన ప్రేమను తెలుసుకున్నటువంటి వారిలో అటువంటి కీడు చేసే వారు ఉండకూడదని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఆ పరిస్థితులన్నీ యేసేపు గమనించాడు, యేసేపు గ్రహించాడు, వాటిని ఎదుర్కొన్నాడు, వాటిని భరించాడు. కృంగిపోయి ఉంటాడేమో, వేదన పడి ఉంటాడేమో, ఏడ్చుంటాడేమో, దుఃఖపడి ఉంటాడేమో, అయినా ఆయన మాత్రము దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టలేదండి. ఆయన కూడా దేవుని మీద అదే ప్రేమను కలిగి కొనసాగాడు. ఇప్పుడు దేవుడు యేసేపును ప్రేమించాడు, ఆయన కూడా యేసేపును ప్రేమించాడు. కాబట్టి యేసేపు గారు అంటున్నటువంటి మాట, ఆదికాండము 50వ అధ్యాయము గనక మనం చూస్తే 20వ వచనంలో ఒక గొప్ప మాట ఆయన అంటాడు కదా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి మహిమ కలుగును గాక. డైరెక్ట్గా అంటున్నాడు. ఏమన్నాడంటే పిల్లరా, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. ఏమన్నారంటే డైరెక్ట్గా, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. అంటే మనుషుల యొక్క ఉద్దేశాలు ఎలాగున్నాయంటే అక్కడ కీడు చేయాలి అనేటటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఆయన అన్నాడు, నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే. అంటే మీరు చేసిన కీడు ఆ దేవుడు దాన్ని ఎలాగ మరిచాలంట, ప్రజలకు మేలు చేసేటట్లుగా దేవుడే దాన్ని మలచాడు. కానీ మీ ఉద్దేశం అయితే అదే. ఏంటంటది? కీడు చేయాలని. నరుల ఉద్దేశము, జనుల ఉద్దేశము కీడు చేయాలి అని అందరిలో అయితే కాదు, కానీ కొంతమందిలో ఉండొచ్చు. కానీ వారు ఉద్దేశించిన దేవుడైతే ఏం చేస్తాడంటే పుల్లరా,
ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి అనేక మంది ప్రజలను నీ ద్వారా బ్రతికించినట్లుగా నీ పక్షమై ఎవరు కీడు చేస్తారో అది ఆయన కీడుగా ఎంచకుండా దానిని మేలుగా ఎంచి నీ పక్షమై సమకూడి సమస్తం కూడా జరిగిస్తాడు. ఆయన పక్షమై అలాగే దేవుడు చేశాడు. వారు ఏం చేశారంట? ఈయన్ని దూరం పెట్టారు, ఈయన్ని పక్కన పెట్టారు, గృహంలో నుంచి గెంటేశారు, గుంటలు వేసేశారు, అమ్మేశారు. అయినా అదంతా కూడా ఆయనకు మేలు కలగటానికి దేవుడు ఆయన పక్షమై జరిగించాడు. అలాగా ఇప్పుడు ఆ మేలు ఏం చేసిందంటే అనేక మందిని బ్రతికించిందంట. ఎవరినంటే పుల్లరా? అనేక మంది కరువులో ఉన్నటువంటి వారందరికీ యోసేపు ద్వారా సమృద్ధి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే ఆ ప్లాన్ ఎవరు వేసిన ప్లాన్ అంటే పుల్లరా? దేవుడు వేసిన ప్లాన్ అది, ఆ ప్రణాళిక అది. ఎందుకంటే దేవుడు ఆయనను ప్రేమించాడు, ఆయన సంకల్పము ప్రకారంగా యోసేపును పిలిచాడు. యోసేపు కూడా సంకల్పాన్ని గమనించి గ్రహించి ఆయనను ప్రేమించాడు. కాబట్టి వాడు కీడు చేయాలని ఉద్దేశించారంట, కానీ అది అనేక మందిని బ్రతికించేటట్లు చేయటానికి అది కీడుగా కాకుండా మేలుగా దేవుడు మలచాడు. కాబట్టి మనము కూడా అలాగే బ్రతకాలంటే దేన్ని విడవాలంట? కీడును విడిచి మేలును వెంబడించాలి. ఆమేన్. అలాగే మనం బ్రతకాలన్నా, మన ద్వారా అనేక మంది బ్రతకాలన్నా, చాలా గొప్ప మాట కదండి ఇది. మనం బ్రతకాలన్నా మన ద్వారా అనేక మంది మన ద్వారా బ్రతుకుతారా అంటే బ్రతుకుతారు నిశ్చయంగా. మన ద్వారా బ్రతకగలరా? నిశ్చయంగా బ్రతకగలరు. మనం బ్రతుకుతాం, మన ద్వారా అనేక మంది కూడా ఏమవుతారంట? బ్రతికేటట్లుగా దేవుడు మన పక్షమై సమస్తము కూడా చేయటానికి సమర్థుడు. పురులారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కోసము మనము బ్రతికేటటువంటి వారిగా ఉండాలి. ఏ పని చేసినా ఆయన కోసం మనము చేసేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అనుకోకపోయినా జరుగుతాయి. చింతించాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొన్ని సమయాల్లో, సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే పుల్లరా, ఇదిగో దేవుని కోసమై కాకుండా మనుషుల కోసమై కొన్ని పనులను మనం చేస్తూ ఉంటాం. కొలసీ పత్రికలో పౌలు గారు అంటారు, 3వ అధ్యాయాన్ని కనుక ఒకసారి చూస్తే 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి పుల్లరా. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు ఎలాగంట పిల్లరా? కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఏమన్నాడు? మొదటిగా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక, కంటికి కనబడాలని కాకుండా. ఇందాక మనం చూసాం, కీడును విడవాలి, మేలును వెతకాలని, ప్రభు కోసం జీవించాలని. అప్పుడు ఆయన మన పక్షమే అనేక క్రియలు కార్యములు చేస్తారని. ప్రభు పక్షమై కాకుండా పౌలు గారు అన్నట్లు ఇక్కడ కొంతమంది ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంట? మనుషులను. ఎవరినంట? మనుషులను సంతోష పెట్టడానికి వారి శక్తిని అంతటిని ధారబోస్తున్నారంట. మనమే పురులారా మనుషులను సంతోష పెట్టాలని మన బలమంతటిని దేనికోసం ఉపయోగిస్తున్నాం? దేనికోసం ఉపయోగించాలని లేఖనం మాట్లాడుతూ ఉందంటే ప్రభు కోసం. కానీ మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? మనుషులను సంతోష పెట్టాలని. మనుషులను సంతోష పెట్టాలని మన శక్తిని అంతటిని కూడా ఉపయోగిస్తూ ఉంటున్నాం. అప్పుడు మేలు జరగదు, అప్పుడు సమస్తము సమకూడి మన పక్షమే జరగదు. మనం మాట్లాడుకున్న అత్యధికమైన విజయము మన పక్షమై జరగదు. ఎందుకంటే మన
ఆలోచన అంతా ఎవరిని సంతోషపెట్టాలని అంటే మనుషులను. క్లియర్గా ఆయన అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టువారంటూ కంటికి కనబడవలని కాక ఎవరికి భయపడాలంటే ప్రభువునకు భయపడుచు శుద్ధాంత కరణగలవారై, లోపల శుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వారై మన యజమానులకు అన్ని విషయాలలో విధేయులై మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విధేయులై ఉండాలంటే పుల్లరా, సమస్తము సమకూడి జరగాలి అనే ఆశ ఆలోచన మనలో ఉంటే ఎలా ఉండాలంటే మనం విధేయులుగా ఉండాలి. ఎవరికి? మన యజమానుడికి. అన్ని విషయాలలో యజమానుడైనటువంటి లోక రక్షకుడైన ఆయనకు మనము విధేయులుగా ఉండాలి. విధేయత మనలో కనపడాలి. ఇప్పుడు ఎవరైనా మనుషులను సంతోషపెడితే వారిలో భయం ఉండదు, శుద్ధాంతకరణ ఉండదు, యజమానుడికి విధేయత ఏమాత్రం కూడా ఉండదు. ఈ 3 లక్షణాలు వారిలో ఉండవండి. చూడండి, యజమానుడికి విధేయత చూపరు, రెండోది భయం ఉండదు, మూడోది శుద్ధాంతకరణ ఏమాత్రం కూడా. ఎందుకు? ఎవరిని సంతోషపెడుతున్నారు? వారికి సమస్తము సమకూడి మేలు జరగాలనే ఆలోచన అవసరం లేదు పిల్లరా. మనుషులను సంతోషపెట్టడమే, మనుషులను ఆనంద పెట్టడమే లేఖనం అంతా ఉంది. వారిని కాదు, ఆయనను సంతోషపెట్టాలి. అప్పుడు సమస్తము సమకూడి జరుగుతాయి. నెంబర్ 1 ఆయనకి భయపడితే, నెంబర్ 2 శుద్ధాంత కరణ కలిగి ఉంటే, నెంబర్ 3 అన్ని విషయాలలో ఆయనకు విధేయులుగా ఉంటే. ఆయనకు విధేయులుగా ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన సంతోషపెట్టాలంటే. తర్వాత కంటిన్యూషన్ కనుక మనం చూస్తే పుల్లరా, చూడండి పుల్లరా, ప్రభు వలన సో అలాగ జీవిస్తే ప్రభువు వలన స్వాస్థ్యమును మనము ప్రతిఫలముగా, అలాగా ఆయనకి విధేయత చూపిస్తే, భయపడితే, శుద్ధాంతకరణ కలిగి జీవిస్తే ప్రభువు వలన మనకేం కలుగుతుందంట? స్వాస్థ్యము కలుగుతుంది. ప్రభువు వలన మనకి ప్రతిఫలం వస్తుంది, బహుమానము వస్తుంది అని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా. ఆమేన్. ఎలా చేయాలంటే ఆ పని కూడా మనస్ఫూర్తిగా చేయాలంట. కొంతమంది కొన్ని పనులను అయిష్టంగా చేస్తారు. ఎలాగని చేసేది? అయిష్టంగా. కొంతమంది కొన్ని పనులు ఇష్టంగా, చెప్పకపోయినా ఇష్టంగా చేస్తారు. కొంతమంది నాకే ఎందుకు వచ్చింది బాధ అనుకుంటారు. కొంతమంది నాకే ఎందుకు ఈ పని వచ్చింది అనుకుంటారు. చూడండి, అయిష్టత, ఇష్టత. ఇక లేఖనం మాట్లాడుతోంది పుల్లరా, మేలు కలగాలంటే మనమేమి చేసినను మనుషుల కోసం కాదంట. ఎవరి కోసం అంటే మనుషుల కోసము. ఎవరి కోసం చేయకూడదు? మనం ఏ పని చేసినా ఎవరి కోసం కాదంట. 5వ తారీఖున చేసే వంట ఎవరి కోసం కాదంట. ఎవరి కోసం కాదండి? స్వరం ఎవరి కోసం కాదంట? మనుషుల కోసం. ఆమేన్. ఏమి చేసినను మనుషుల కోసమై కాక దేవుని కోసమై మనస్ఫూర్తిగా. ఆమేన్. మనస్ఫూర్తిగా చేయాలంట. మనస్ఫూర్తిగా చేయాలంట. అర్థమైందండి? మనస్ఫూర్తిగా, ఇష్టంతో పనిచేయాలి ఆ పని. ఎదుటివారు పెత్తనం చేస్తున్నారనే మనసుతో చేయకూడదు. ఎదుటివారే అన్ని చేస్తున్నారనే మనసుతో చేయకూడదు. ఎదుటివారే అన్ని పనులు చేస్తున్నారనే మనసు ఉండకూడదు. ఏమి చేసినా, కూరగాయలు తరిగినా, సాంబారే వండినా, చికెనే వండినా,
అన్నమే వండినా ఎలా చేయాలంట? అది చెప్పండి, ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా చేయాలి. ఇచ్చేది కూడా ఎలా పోవాలి? మనస్ఫూర్తిగానే. ఏమి చేసినా, అమ్మ చూడండి, ఆ మాట చూడండి, ఏమి చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. సణుగుకుంటా గొనుగుకుంటా ఇశ్రాయేలు జనాభా ఏ రీతిగా మోషే వారి మీద సనిగారో గొనిగారో అలాగ సణుక్కుంటా గొనుక్కుంటా చేస్తే అప్పుడు మనుషులను సంతోషపెడతాం కానీ దేవుణ్ణి సంతోషపెట్టము. ప్రభువైనటువంటి క్రీస్తుని మనము సంతోషపెట్టము. ఏమి చేసినా, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, నువ్వు పాడినా, చప్పట్లు కొట్టినా, కంజరే వాయించినా, డ్రమ్మే కొట్టినా, ప్యాడే కొట్టినా, క్యాషోనే ప్లే చేసినా, పాటే పాడినా, పుల్లర మౌనంగానే నిలబడినా, ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులను సంతోషపెట్టాలని కాదు, మనస్ఫూర్తిగా ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడని తలంచుకొని మనం ప్రతి పని చేస్తే సమస్తము సమకూడి ఏమవుతాయంట? మన పక్షమై జరుగుతాయి. ఆమేన్. సమస్తము సమకూడి మన పక్షమై జరుగుతాయి అని దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. దాని కంటిన్యూషన్లో మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఆమేన్. ఎవరికంట మనం దాసులము? ఎవరికి మనం దాసులము? ఎవరికంట దాసులు మనం? సంఘ పెద్దకే, సంఘంలో ఉన్న దైవజనుడికే, లేకపోతే నీకంటే ధనం కలిగిన వారికా, పేరు ప్రతిష్టలు అందం ఉన్న వాళ్ళకా? కదండి, వాళ్ళకే. ఎవరికంట మనం దాసులము? ఎవరికంట? ఆయనకు మనం దాసులము. అంటే ఇంకెవ్వరిని దృష్టిలో పెట్టుకోకుండా మనకు నిర్ణయించబడినటువంటి పనిని మనం చేసేయాలి. ఆయనకు మాత్రమే మనం దాసులము కాబట్టి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా మనం చేయాలి. కాబట్టి తద్వారా ప్రతిఫలం ఇస్తాను, సమస్తము మేలు కలుగుతుంది కాబట్టి మేలు కరముగా ఆయన చేస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి మనస్ఫూర్తిగా క్రీస్తునకు దాసులము అని అనుకొని మనం ఏ పనైనా చేయాలి. ఆమె అప్పుడు జరుగుతాయి. మనం అనుకోకపోయినా జరుగుతూనే ఉంటాయి. అత్యధిక విజయం మనకు వచ్చింది. అత్యధికమైనటువంటి విజయాన్ని మనం చూస్తాం. పరిస్థితులు మనపక్షమై మార్చబడతాయి. స్థితిగతులు మనపక్షమై మార్చబడతాయి. దినాలు మనపక్షమై మార్చబడతాయి. రోజులు మనపక్షమై మార్చబడతాయి. రోగమైన, నిందైన, అవమానమైన వాటన్నిటిని ప్రభువు తీసివేసి మన పక్షమై అత్యధిక విజయాన్ని ఎప్పుడు ఇస్తారంటే ప్రతి పనిని మనస్ఫూర్తిగా క్రీస్తునకు దాసులమని మనల్ని మనం ఎంచుకొని చేసినప్పుడు మాత్రమే అలాగ జరుగుతాయి. కాబట్టి మనుషులను సంతోషపెట్టాలని ఏ పని కూడా అలా చేస్తే మేలు జరగదు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనసులో జ్ఞాపకం చేసుకోనండి పుల్లారా. అలా చేస్తే మేలు కలగదు. మన కీడుతో కాదు జయించాల్సింది, మేలుతోనే జయించాలి. యేసేపు మేలుతోనే జయించాడు. వారు అన్నలేమో కీడు చేయాలని, కీడు ద్వారా జయించాలని చూశారు, కానీ యేసేపు మాత్రమో మేలుతోనే జయించాడు. అత్యధికమైనటువంటి విజయాన్ని చూశారు. మనం కూడా ఆయన యొద్ద నుంచి మేలు పొందుకుంటున్నాం కాబట్టి మనం కూడా మేలు చేసేవారిగా ఉండాలి. మేలు చేయలేకపోతే చాలా నష్టం జరిగిపోయింది మనకి. లేఖనం మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి గనక మనం చూస్తే పుల్లరా 29వ వచనాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయము 29వ వచనం యోహాను సువార్త. మేలు చేసిన వారు ఎక్కడికంట పుల్లరా? జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. మేలు చేసిన వారు ఎక్కడికంట? జీవ పునరుద్ధానమునకు. కీడు చేసిన వారు తీర్పు. జీవము తీర్పు, జీవము తీర్పు. ఎవరు జీవంలోనికి? మేలు చేసిన వారు. ఎవరు తీర్పులోనికి? కీడు చేసిన వారు. మరి ఆయన వద్ద నుంచి మనం ఏం పొందుకుంటాం?
పునరుద్ధానమునకు కీడు చేస్తే తీర్పు పునరుద్ధానానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మేలు చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, క్రీస్తునకు దాసులుగా మనల్ని మనం ఎంచుకొని చేయాలి. ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరిని కూడా పట్టించుకోకుండా నీవు నేను ఎవరికి దాసులం అంటే క్రీస్తునకు దాసులం. క్రీస్తునకు నాకు ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని నేను చూస్తున్నాను తప్ప వేరే దేనిని నేను చూస్తలా. ఆమేన్. అర్థమైందండి? ఆయన ఇచ్చే ప్రతిఫలం మీద ఆలోచన లేకుండా మిగతా అన్నిటి మీద ఆలోచన ఉంటే అప్పుడు మనుషులను సంతోషపెడతాం. కాబట్టి మన గురంతా ఆయన ఇచ్చే ప్రతిఫలం మీద మాత్రమే ఉండాలి. చూడు, మనందరి గురి ఎలా ఉండాలంట? ఆయన ఇచ్చేటటువంటి ప్రతిఫలం. కాబట్టి మనస్ఫూర్తిగా మనం అన్ని పనులను కాబట్టి ఇది మనది అనుకొని చేయాలి, తారతమ్య భేదాలు లేకుండా చేయాలి. చాలామంది నేను ఖండించలేదు అనుకుంటారు. నేను అనుకునేది తేడా గీడ జాంతన. ఇక్కడ ఖండించేటప్పుడు ఖండించాల్సింది. మీరు ఎవరు రానన్నా మీ ఇంటికి వచ్చి మాత్రం నేను అడగను రమ్మని కూడా గుర్తుపెట్టుకోండి. మనసులో మీరు ఎవరు రానన్నా ఇంటికి వచ్చి మాత్రం నేను అడగను రమ్మని కూడా. ఇక అలా అడిగితే పొద్దాకి బతిమలాడాలి అందరినీ. పాయింట్ అర్థం చేసుకోండి. నిన్ను బతిమలాడి తీసుకొస్తే 2వ నెల ఇంకోని బతిమలాడాలి, 3వ నెల ఇంకోని బతిమలాడాలి, 4వ నెల కుమార్ దగ్గరికి వెళ్ళి బతిమలాడి రాయ బాబు ప్యాటు కొడుతురా అని బతిమలాడాలి. అందుకని అలా ఎప్పుడు సంఘంలో ఉండకూడదని. కాబట్టి నా స్టాండ్ క్లియరు. మీరెవ్వరు మీరు గొడవలు పెట్టుకుని ఆగిపోతే నేను మాత్రం ఇట్టి పరిస్థితుల్లో మీ వద్దకు వచ్చి నేను రమ్మని కూడా అడగను. నా కోసం రావట్లేదు కదా, వస్తున్నారండి. ఎవరికి దాసులు మీరు? ఎవరికి దాసులు? నాకు దాసులా? ఏమండి, ఎవరికి దాసులు మనం? ఆమేన్. అది మనం ప్రభువునకు దాసులము. ప్రభు పనిది, మనుషుల కోసం కాదు. ప్రభు పనిది, మనుషుల కోసం కాదు. తప్పకుండా పరిస్థితులన్నీ సంఘంలోనికి రానికుండా మనముగానే క్రీస్తునకు దాసులము అని మనం ఎంచుకొని ప్రభు కోసం ఉంటున్నాం, ప్రభు కోసం చేస్తున్నాం అని మన మనసులో ఉంటేనే ఏదైనా చేయగలం. ఆమేన్. అలాగ అనుకోకుండా గనక మనం ఉంటే ఖచ్చితంగా మనం ఏమైపోతామంట? మనుషులను సంతోషపెట్టేవారిగా అయిపోతాం. మనుషులను మాత్రమే సంతోష పెడతాం కానీ దేవుని ఏమాత్రం కూడా సంతోషపెడతాం. మాట్లాడబారు. మనుషులనే సంతోష పెడతాం కానీ దేవుని మనం ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి? మనుషులన దేవుని సంతోష పెట్టాల్సింది.
ఆమేన్. ఇప్పుడు చంటికి దాసులా, క్రీస్తుకి దాసులా? మనుషులను సంతోష పెడతారా, దేవుని సంతోష పెడతారా? ఆగి మిమ్మల్ని మీరు తృప్తిపరచుకుంటారా, ఆగకుండా సాగిపోయి దేవుని నామాన్ని మహిమపరుస్తారా? అర్థమైందండి? ఆగి మీ మనస్సాక్షిని మీరు తృప్తిపరచుకుంటారా, ఆగకుండా సాగిపోయి దేవుని నామాన్ని బలపరుస్తారా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమస్తము సమకూడి మేలు జరగాలంటే, మేలు మన పక్షమై జరగాలంటే మొదటిగా దేవుని మనం ప్రేమించాలి. తద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఖచ్చితంగా మనుషులను సంతోషపెట్టకుండా దేవుణ్ణి సంతోషపెడుతూ మన ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిగతులలో ముందుకు మనం కొనసాగిపోతూ ఉంటాం. క్రీస్తుకు దాసులైపోతాం. ఇక ఆయన ఇచ్చేటటువంటి ప్రతిఫలం మీదే మన ఆలోచన ఉండిపోయింది. ఇక ఎక్కడ కూడా వేరే విషయాల మీద మన ఆలోచన ఏమాత్రం కూడా ఉండనే. కాబట్టి మీరు క్రీస్తు దాసులు అని ఎంచుకోండి. ఏ పని చేసినా ఎవరి కోసం చేస్తున్నామండి? ఎవరి కోసం అంట? మనం క్రీస్తు దాసులము. ఏ పని చేసినా దేవుని కోసమే మనము చేస్తున్నాం. దేవుని కోసమే చేస్తున్నాం, దేవుని కోసమే బ్రతుకుతున్నాం, దేవుని కోసమే కొనసాగుతున్నాం తప్ప మన కోసం ఏమాత్రం కాదని గమనించి గ్రహించి మనం జీవించగనట్లయితే అత్యధిక విజయము, రెండోది మేలు కలుగుతుంది. సమస్తము సమకూడి ఆయనే మన పక్షమై జరిగిస్తారు. మూడోది శ్రేష్టమైనది జీవ పునరుద్ధానానికి మనం చేరుకుంటాం. అత్యధిక విజయము, మేలు కలుగుతుంది, జీవ పునరుద్ధానము. ఆమేన్. ఏమంటే పిల్లారా? అత్యధిక విజయము, మేలు కలుగుతుంది, జీవ పునరుద్ధానం. చెప్పండి. 3. అత్యధిక విజయము, మేలు కలుగుతుంది, జీవ పునరుద్ధానము. ఈ 3 మనం స్వతంత్రించుకుంటాం. ఈ 3 మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఈ 3 మన జీవితాల్లో జరుగుతాయి ఎప్పుడంటే ఆయనను మనం ప్రేమించినప్పుడు, ఆయన కోసం బ్రతికినప్పుడు, ఆయనకి దాసులుగా ఉన్నప్పుడు, మనుషులను సంతోష పెట్టకుండా ఆయనను సంతోషపెట్టినప్పుడు ఇవన్నీ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నెరవేర్చబడతాయి. కాబట్టి అటు కృప ప్రభువు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. మోకరిద్దాం పుల్లారా. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. అత్యధిక విజయము, మేలు కలుగుతుంది, జీవ పునరుద్ధానాన్ని దేవదేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. క్రీస్తునకు దాసులుగా అయినటువంటి మనము ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించి ఆయన పోలిక చొప్పున చేసి ఆయన మార్గంలో నడిచేటట్లు చేస్తున్నటువంటి నీవు, నేను, మనందరము కూడా ఆయనకు దాసులుగా జీవించడానికి, ఆయనకు మాత్రమే దాసులుగా జీవించడానికి ఇష్టపడదాం పుల్లారా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేద్దాం. అత్యధిక విజయము, మేలులు, జీవ పునరుద్ధానము కడగబడిన ప్రతి ఒక్కరికి ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. అటు అనుభవాల్లో నడిచిన మనందరం ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఇంకా ఆయన నిజరక్షకుడు అంగీకరించకుండా రక్షణలోనికి రాలేక వెనకపడిపోతున్న బిడ్డలు ఒకసారి ఆలోచించేయండి పుల్లారా. మీకు మేలు కలగాలంటే, అత్యధిక విజయం కలగాలంటే, జీవ పునరుద్ధానంలోనికి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆయన రక్తముతో కడగబడాలి. పాప క్షమాపణ పొందాలి. శాపం నుంచి విడుదల పొందాలి. అటు ధన్యత, అటు కృప ప్రభు ఇప్పుడే మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన యవన రక్తము ద్వారా ఇవ్వబోతా ఉన్నాడు. శుద్ధీకరించబోతా ఉన్నాడు.